హోప్ ఛానల్లో మరొకసారి దేవుని కార్యక్రమాన్ని చూడటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరెంతో విశ్వాసంతో విధేయతతో దేవుని వాక్యము నేర్చుకుని ఆధ్యాత్మిక జీవితమును మీరు కొనసాగించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దేవుని పేరాట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పోయిన పాఠంలో మనము ధర్మశాస్త్రము అనగా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, వాటిని 10 వాగ్దానాలుగా నేను మీకు బోధించాను. దేవుడు 10 మాటలు అనే మాటను, ఆజ్ఞలకు బదులు మాటలు అనే మాటను ఉపయోగించారు. ఈ మాటలు వాగ్దానము అనే మాట నుండి వచ్చాయని, ఇవి వాగ్దానాలని డేవిడ్సన్ చెప్పాడని నేను మీకు చెప్పాను. కనుక ఒక మనిషి జీవితంలో అతను దేవునికి విధేయుడిగా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా అతని జీవితంలో వాగ్దానాలుగా మారుతాయి. వాగ్దానం అనగా దేవుడు వాటిని మన కొరకు చేస్తాడు. పోయిన పాఠంలో మనం 8 ఆజ్ఞలు మనం చదువుకున్నాం. ఇప్పుడు మిగతా ఆజ్ఞలు మనం చదువుకుని తర్వాత కార్యక్రమానికి మనము వెళ్దాం. అబద్ధ సాక్ష్యం పలకూడదు. 9వ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధము చెప్పే మనిషికి ఎక్కువ పాపం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? అబద్ధము చెప్పే అలవాటు ఉంటే ఏదైనా ఒక తప్పిదము చేసినప్పుడు ఆ మనిషి అబద్ధం చేత ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అబద్ధాలు ఎక్కువగా చెప్తాడు. ఉదాహరణకి నా కాలేజీ కాలంలో తరచుగా నా స్నేహితులు సినిమాకి వెళ్దాం రమ్మని కాలేజ్ అయిన తర్వాత అడిగేవారు. నేను దానికి నిరాకరించేవాడిని చాలా సందర్భాల్లో. కానీ వాళ్ళు బలవంతం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళాను. అయితే నేను ఆ విధంగా వెళ్ళటము ఇంట్లో మా తల్లిదండ్రులకి ఎవరికీ కూడా ఇష్టము ఉండదు. కానీ నా స్నేహితులు ఏం చెప్పారంటే, నేను కాలేజ్ అయిన తర్వాత నా స్నేహితుల దగ్గర కూర్చొని నేను చదువుకుంటున్నాను అని నువ్వు అబద్ధం చెప్పు అని ఒక సలహా ఇచ్చారు. కనుక ఇప్పుడు నా దగ్గర అబద్ధం చెప్పి నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే అవకాశం నాకు ఉంది కనుక నేను ధీమాగా సినిమాకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. కారణం ఏమిటంటే, నేను అబద్ధం చెప్పిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా దగ్గర ఆయుధం ఉంది. ఆ ఆయుధమే అబద్ధం కదా. ఆ తప్పు చేస్తాను, ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి అబద్ధము చెప్తాము. కనుక ఎవరైనా కానీ నీతికరమైన జీవితం జీవించాలి, మంచి జీవితం జీవించాలి అని ప్రయత్నం చేస్తే అనుకుంటే కనుక అబద్ధం చెప్పకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు నిజంగా మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని, నీతికరమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించడానికి అవకాశం ఉంది. మీ బిడ్డలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు అబద్ధము చెప్పకుండా, అబద్ధం మాట్లాడకుండా ఉండటానికి మీరు నేర్పించండి. అది వారు పెద్దవారైనప్పుడు వారు ఎంత ఉన్నతమైన వారిగా ఉండటానికి అవకాశం ఉంది. ఒక మనిషిని ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితంను మనము ఈ ఆజ్ఞ చేత పోల్చి మనము చూడవచ్చు. అబద్ధము అనేది చాలా సహజంగా ఉట్టినే మనుషులు అబద్ధం అది చెప్తారు. కానీ అబద్ధం చెప్పేవారి గురించి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన అన్నాడు, అబద్ధికులు పరలోకంలో ఉండరని చెప్పాడు. మనం సహజంగా అబద్ధమే కదా, దానిలో ఏముందో ఒక్క మాటే కదా అని మనుషులు అనుకుంటారు. కానీ దాని యొక్క పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో పాములను పడుతూ ఉంటారు. చాలా విషపూరితమైన పెద్ద పెద్ద పాముల్ని వారు ఏమీ వారి దగ్గర లేకుండా ఉట్టి చేత్తో వెళ్ళి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా భయంకరమైన పాములను వారు పట్టుకుంటారు. కరిస్తే వాళ్ళు వెంటనే చనిపోయే పరిస్థితి అనమాట. అటువంటి విషపూరితమైన పాములను పట్టుకుంటారు. ఎందుకో తెలుసా మీకు? ఒకవేళ గనక పాము వారిని కరిస్తే వెంటనే వారు ఆ పాము కాటుకి, ఆ విషానికి కావలసిన విరుగుడు మందు వాళ్ళ దగ్గర ఉంటుంది. వెంటనే ఆ మందు తీసుకుంటారు. కనుక ఒకవేళ వాళ్ళని పాము కరిసినా వారి దగ్గర విరుగుడు మందు ఉంది కనుక ఆ పాము ఏమి చేయలేదు. అదేవిధంగా మనిషి దగ్గర అబద్ధం అనే విరుగుడు ఉంటుంది పాపానికి. అందుకని పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్తాడు. కనుక యేసు ప్రభు ఈ మాటలు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అబద్ధము చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యము మనము పలకకూడదు అనే వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాము. కీర్తనలో ఈ మాట చెప్పబడ్డది. ఏమన్నాడంటే,
అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలు అని చెప్పారు. అబద్ధికుడి కంటే దరిద్రుడే మేలు. కనుక నీతికరమైన జీవితం జీవించాలని కోరుకునేవారు చాలా సందర్భాల్లో అబద్ధం చెప్పే అవకాశం అది వస్తుంది. కానీ ఆ సమయంలో అబద్ధం చెప్పకుండా మనం ఉంటే కనుక మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఉన్నతమైన స్థానంలో మనము ఉంచుకోవచ్చు. తర్వాత 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఏమియో నువ్వు ఆశించొద్దు అని చెప్పారు. పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. అంటే మన పొరుగువారిని మనము ప్రేమిస్తే తప్పనిసరిగా మనము పొరుగువారిని ఏది కూడా మనము ఆశించము. పొరుగువారిని మనం ప్రేమించకపోతే అతన్ని ద్వేషిస్తాము, అతన్ని నిందిస్తాము, అతని దగ్గర దొంగతనం చేస్తాము, ఇవన్నీ చేస్తాము కదా. అందుకని ఇక్కడ అన్నాడు, నీవు నీ పొరుగువారిని ఏది కూడా నువ్వు ఆశించవద్దు. అంటే దీనిలో ఇంకొక మాట మనము ఏం అర్థం చేసుకోవాలంటే, నీ పొరుగువారిని ఏమీ ఆశించొద్దంటే నీకు ఉన్నదానితోనే నువ్వు తృప్తి పడాలి. నీకు దేవుడు ఏమైతే ఇచ్చాడో, నువ్వేమైతే సంపాదించుకున్నావో దాంతో నువ్వు తృప్తి పడాలి. పరలోక రాజ్యంలో పాపము రావటానికి, లూసిఫర్ పాపం చేయడానికి కారణం ఏమిటి అని అంటే, అతనికి ఉన్న ఆ అధికారము, అతనికి ఉన్న ఆ ఆధిక్యతను బట్టి ఆయన తృప్తి పడకుండా ఆయనకి ఇంకా దేవుని కంటే కూడా ఉన్నతమైన వాడు కావాలి, లేకపోతే దేవుళ్ళ వలె ఉండాలి అనే అతనికి ఆ అసంతృప్తి భావం కలగటం వలన అతనికి ఉన్నదాన్ని బట్టి ఆయన తృప్తి పడలేదు. అందుకని ఆయన పాపము చేశాడు. కనుక ఏ మనిషి అయినా సరే అతను సంతోషంగా ఉండాలంటే అతనికి ఉన్నదానితో అతను తృప్తి పడాలి. అతనికి లేని దాని గురించి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నదాని గురించి అతను కనుక కోరుకుంటే మాత్రము అతను నరకము అనుభవిస్తాడు. పరలోక రాజ్యంలో సాతానుడు పాపం చేయడానికి ఈ 10వ ఆజ్ఞ కారణము. తర్వాత ఈ భూమి పైన కూడా ఆదాము అవ్వ పాపం చేయడానికి కూడా హవ్వతో నువ్వు దేవుని వల్ల అయిపోతావు, నీకు మంచి చెడులు తెలుస్తాయని చెప్పినప్పుడు హవ్వ అనుకుంది, నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత చాలు అనుకోకుండా, నాకు ఇవ్వాల్సింది ఇంకా ఏదో దేవుడు ఇవ్వట్లేదు, నేను ఇంకా ఉన్నతమైన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఆజ్ఞకు అవిధేయత చూపించారు. కనుక మిత్రులారా, దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞలు మానవ జీవితమునకు అవి ఒక ఆదర్శంగా ఉండాలి. మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆయన ఉండాలి అనే విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి, ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రంలో నుండి మనము నేర్చుకుంటున్నాము. కనుక మిత్రులారా, దేవుడు 10 ఆజ్ఞలు మనకిచ్చాడు. వాటిని అనుసరించి నడిచినప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనము బలంగా ఉంటాము, దేవుడిచ్చిన రక్షణలో మనము కొనసాగుతాము. చాలామంది మనుషులు ధర్మశాస్త్రము, సువార్త ఈ రెండు వేరు అని మనుషులు అనుకుంటారు. సువార్త వచ్చినది కనుక ఇక ధర్మశాస్త్రము అవసరం లేదు అని అనుకునే మనుషులు కొంతమంది ఉన్నారు. వాస్తవంగా చెప్తున్నాను, ధర్మశాస్త్రము సువార్త రెండు వేరు కాదు. అయ్యా మా సంఘంలో మేము ఆ సువార్త గురించే బోధిస్తాము, లేకపోతే దేవుని ప్రేమ గురించే బోధిస్తాము, మేము ధర్మశాస్త్రం గురించి మేము బోధించమంటే వాస్తవంగా ధర్మశాస్త్రము సువార్త రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. మనం ఆ విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. ఈ సృష్టి ఎవరు చేశారు? యేసు ప్రభు అంటే సహజంగా ఒక అవగాహన ఏమిటంటే ఆయన కొత్త నిబంధనలో ఉన్న ఆయన అని మనుషులు అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఆయన ఎక్కడ ఉన్నారో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి గ్రంథమైనటువంటి పుస్తకమైనటువంటి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలోనే దేవుడు అక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను ఆదియందు దేవుడు సృజించెను. ఈ భూమిని ఎవరు సృష్టించారు అంటే చాలామంది వేరే వేరే సమాధానాలు చెప్తారు. కానీ ఈ భూమిని, ఈ లోకాన్ని అంతటిని చేసిన వాడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభువే ఈ సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత అన్నారు, సమస్తము ఆయన మూలముగా కలిగాను. అనగా ఈ లోకాన్ని చేసినది ఎవరు అంటే యేసు ప్రభు. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు చెప్తాడు, కలిగినది ఏది కూడా యేసు ప్రభు లేకుండా కలగలేదు, సమస్తము ఆయన వలన ఆయన మూలముగా కలిగాయని ఆయన అక్కడ చెప్పటము మనము
చూస్తాము. కనుక ఈ సృష్టిని చేసింది ఎవరంటే యేసుప్రభు. ఆదిలో ఉన్నది ఎవరంటే యేసుప్రభు. కనుక యేసుప్రభు ఆది నుంచి ఉన్నవాడు. ఈ సువార్త అనేది కొత్త నిబంధనలో యేసుప్రభు జన్మించిన తర్వాత, యేసుప్రభు మరణించిన తర్వాత వచ్చినది కాదు. ఇది ప్రారంభంలోనే ఉంది. ఇది ఏ విధంగా ఉందో మనం నేర్చుకుందాం. ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ లోకము సృష్టించక ముందే ఒకవేళ నేను సృష్టించిన మనుషులు కనుక ఒకవేళ పాపం చేస్తే వీళ్ళని రక్షించడానికే దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలని ఒక శాసనము లేకపోతే ఒక వాగ్దానము చేయబడింది. కనుక ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వాస్తవంగా వాళ్ళు వెంటనే చనిపోవారు. సాతానుడు అన్నాడు, ఈ పండు తింటే మీరు చావరని చెప్పాడు. దేవుడు అన్నాడు, మీరు తింటే చనిపోతారని చెప్పాడు. కానీ దేవుడు ఈ పండు మీరు తింటే చనిపోతారు అన్న మాట ఈ రక్షణ ప్రణాళిక ప్రక్కన పెట్టి ఆ మాట చెప్పారు. కానీ సాతానుడికి తెలుసు ఇది దేవుడు వీళ్ళకి అప్పుడే రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఒకవేళ పాపం చేస్తే కనుక వెంటనే దేవుడు ఏర్పాటు చేసిన ఆ రక్షణ ప్రణాళిక అమల్లోకి వస్తుందని ఆయనకు తెలుసు. అందుకనే మీరు తిన్నా కానీ మీరు చావరని చెప్పారు. వారు తిన్న తర్వాత రక్షణ ప్రణాళిక అమల్లోకి వచ్చింది కనుక వాళ్ళు వెంటనే వాళ్ళు చనిపోకుండా ఉన్నారు. తర్వాత ఆదాము అవ్వ వారు పాపం చేశారు కనుక వారికి ఈ యొక్క సువార్త గురించి వాళ్ళకి తెలుసు కనుక, ఈ వాగ్దానం గురించి వాళ్ళకి తెలుసు కనుక, రాబోయే యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళ కుమారులకు చెప్పారు, నాయన మేము పాపం చేసాము, పాపం చేయటం వల్ల ఈ పాపం మీకు కూడా సంక్రమిస్తుంది. కనుక మీరు ఏం చేయాలంటే దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు యేసు ప్రభు. ఆయన మన పాపాల కొరకు ఆయన మరణిస్తాడు. కనుక ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. మీరు ఆయన యందు విశ్వాసం ఉన్నది అని అనడానికి సాదృశ్యంగా మీరు ఏం చేయాలనంటే మీరు ఒక గొర్రె పిల్లను తీసుకుని దానిని మీరు బలి ఇవ్వాలి. పాపం చేసిన ప్రతిసారి కూడా మీరు గొర్రె పిల్లను తీసుకుని వచ్చి మీరు బలిస్తే యేసుప్రభు యొక్క బలియాగానికి గుర్తు, యేసుప్రభు యొక్క మరణానికి గుర్తు. కనుక అది మీకు యేసుప్రభును జ్ఞాపకం చేస్తుంది. కనుక మీరు యేసుప్రభుని నమ్మితే, మేము చెప్పిన మాటలు నమ్మితే, దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడని, దేవుని కుమారుడు లోకానికి వస్తాడని మీరు నమ్మితే కనుక మీరేం చేయాలంటే బలి అర్పించమని చెప్పినప్పుడు ఇద్దరిలో కయ్యను దాన్ని నమ్మలేదు, కానీ హేబేలు దాన్ని నమ్మాడు. హేబేలు నమ్మాడు కనుక ఆయన ఏం చేశాడు, తను పెంచే జంతువుల్లో నుండి ఒక గొర్రెను తీసుకుని వచ్చి బలి ఇచ్చాడు. కానీ కయ్యన్ అయితే మాత్రము తన పొలంలో పడిన పంటను తీసుకుని వచ్చి దేవునికి అర్పించినప్పుడు దేవుడు దానిని ఇష్టపడలేదు. అందుకని కయ్యను చాలా కోపడతాడు, దేవుడు ఎందుకు దీన్ని అంగీకరించలేదని. కారణం ఏమిటంటే యేసు ప్రభు వస్తాడని ఆయన నమ్మలేదు. అందుని బట్టి దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో సృష్టించకముందే, మనుషులు సృష్టించకముందే ఆయన వాగ్దానం చేస్తాడు. అదేమిటంటే దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి, అదే యేసు ప్రభు వచ్చి మనుషుల కొరకు చనిపోవాలని వాగ్దానం చేస్తాడు. వీళ్ళు పాపం చేసిన తర్వాత వెంటనే ఆదికాండము 3:15 ఒక వాగ్దానాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ మొట్టమొదటి వాగ్దానం. ఆ వాగ్దానం ఏమిటంటే నేను ఈ లోకానికి వస్తాను, మీ కొరకు నేను చనిపోతాను. అంటే వీళ్ళు పాపం చేసినప్పుడు ఈ పాపం వలన యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఈ ధర్మశాస్త్రము వీళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళు పాపం చేశారని వాళ్ళకి తెలియచేస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. కనుక ఈ ధర్మశాస్త్రానికి ఈ దేవునికి సంబంధము ఉన్నది. ఈరోజు మనం ధర్మశాస్త్రము దేవునికి ఉన్న సంబంధం, ఈ సువార్తకి ఉన్న సంబంధాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. సువార్త అబ్రహాముకు ప్రకటించబడ్డదనే వాక్యం కూడా మన బైబిల్లో చూస్తాము. అది ఎక్కడ ఉందంటే గలతీయులకు రాసిన పత్రిక 3:8 ఈ మాట ఉన్నది. అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించబడెను అనే మాట అక్కడ ఉన్నది. అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడనంటే అతను రాబోయే యేసు ప్రభువుని ఆయన నమ్మాడు. అందుకనే అది నమ్మిన కారణాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచాడు. అందుకని అబ్రహాముకి ముందుగానే సువార్త ప్రకటించబడ్డది అనే వాక్యాన్ని మనము అక్కడ చూస్తాము. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు?
ఈ ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు, యేసుప్రభు సృష్టించాడని మనం అర్థం చేసుకున్నాము. తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17-18 వచనాలు మనము ఒకసారి ఇక్కడ మనం చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనము చదువుదాం. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే గాని అది చెల్లదు. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదట నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము గల ఆ గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు ఏమన్నాడు? దీనిలో ఈ ధర్మశాస్త్రాన్ని రాసిన వారు ఎవరంట? యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని రాశాడు కనుక యేసుప్రభు మరణిస్తేనే కానీ ఆ ధర్మశాస్త్రము చెల్లదు అనే మాట చెప్పాడు. కనుక ఒకవేళ ధర్మశాస్త్రము లేదు అని అంటే కనుక యేసుప్రభు మరణించవలసిన అవసరము లేదు. యేసుప్రభు మరణించవలసి ఎందుకు వచ్చింది అంటే ఆయన ఒకవేళ ఈ మనుషులు పాపం చేస్తే నేను వచ్చి వీరి కొరకు మరణించాలని వాగ్దానం చేశాడు కనుక, తీర్మానం చేసుకున్నారు కనుక, శాసనం చేశారు కనుక ఆయన రావాల్సి వచ్చింది. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, శాసనం చేసిన వాడు మరణించకపోతే అది చెల్లదు అని చెప్పాడు. కనుక ఈ ధర్మశాస్త్రాన్ని రాసిన వారు ఎవరు అంటే యేసుప్రభే ఆయన రాశారు. మిత్రులారా, ఎంత అమూల్యమైన వాక్యాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయో మనం చూస్తున్నాము. ఈ సృష్టిని దేవుడు చేశాడు, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మార్పు లేనివాడు. మలాకి 3:6 అన్నాడు, నేను యెహోవానైనా నేను మార్పు లేనివాడును. ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడే అవకాశం ఉంటే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరము లేదు. గెత్సెమనే తోటలో యేసుప్రభు ఆయన ఒక మనిషిగా ఆ సిలువను చూచి ఆయన ఆ సిలువను మోయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఎంతో వేదనతో ఎంతో దుఃఖంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తము చెమట వలె బయటికి వచ్చిందని మనము చూస్తాం. అంత వేదన పడ్డాడు ఆయన. ఎందుకనగా ఆయన ఒక శాసనం చేశారు. ఆ శాసనము ఆ యొక్క వాగ్దానం నెరవేరాలంటే ఆ యేసుప్రభు లోకానికి రావాలి. కనుక యేసుప్రభుకి లేక సువార్తకి యేసుప్రభుకి సంబంధము ఉంది, సువార్తకి ధర్మశాస్త్రానికి సంబంధము ఉంది. ఈ రెండు వేరు వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఇంకా యేసుప్రభు గురించి మనము పరిశీలనగా అర్థం చేసుకోవాలంటే సువార్తకు తర్వాత ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం గుడార సేవ గురించి మనం అర్థము చేసుకోవాలి. ఈ గుడార సేవలో మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నేను నీకు ఒక ఆకారం చూపిస్తాను, ఒక రూపం చూపిస్తాను. ఆ రూపాన్ని పోలిన ఒక మందిరాన్ని నువ్వు ఈ లోకంలో నువ్వు కట్టు, నేను దానిలో నివసిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు అన్నాడు, ఆ మందిరంతో పాటు ఆ మందిరంలో ఉండే ఉపకరణాలన్నీ కూడా నేను చూపిస్తాను, వాటిని అన్నిటిని కూడా నువ్వు చేయాలని చెప్పాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభుకి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని లేకపోతే యేసు ప్రభుకి రక్షణకు ఉన్న సంబంధాన్ని మనము నేర్చుకుంటున్నాం కదా. కనుక ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము తర్వాత సువార్త ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు వేరు వేరు కాదు. ఈ గుడారంలో ఏమున్నాయంటే మందసం ఉంది, మందసము లోపల 10 ఆజ్ఞలు ఉన్నాయి, మందసం పైన కొలనపీఠం ఉంది, ఆ గుడారములో ఉన్న ఆ మందసం ప్రక్కన మోషే ధర్మశాస్త్రము ఉన్నది. ఇవి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే మనిషి పాపం చేసినప్పుడు దేవుని ధర్మశాస్త్రము చూపిస్తుంది. ఆ ధర్మశాస్త్రము చూపించినప్పుడు ఆ మనిషి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అంటే ఆ ఆచార ధర్మశాస్త్రం లేకపోతే మోషే ధర్మశాస్త్రంకి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మనిషికి కృప చూపించబడుతుంది. కొలనపీఠము అంటే ఆ మనిషికి కృప చూపించబడుతుంది. కనుక ఈ పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ గుడారం గురించిన ఈ వాక్యాలు మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతుంది అని అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రము ఆ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు దేవుడే అని మనము యేసుక్రీస్తు అని మనము అర్థము చేసుకుంటాము. ఈ ధర్మశాస్త్రము మనిషిని
దేవుని దగ్గరికి నడిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఏమంది? మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఈ ధర్మశాస్త్రము మనకి బాల శిక్షుడుగా ఆయను. తర్వాత ఒకసారి మనము దేవుని విశ్వసించిన తర్వాత, దేవుని యొక్క రక్షణ పొందిన తర్వాత, దేవుని కృపలో మనం ఉన్నప్పుడు ఆ కృపలో కొనసాగటానికి మనకి ఏం కావాలో ఈ వాక్యం రాశాడు. ఈ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనలో 103వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన ఏమన్నాడు? ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుచు ఉన్న వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును అని చెప్పాడు. అంటే దేవుని కృప మన మీద ఉండాలి అని అంటే మనం ఏం చేయాలని చెప్పాడు? ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి ఆ కారు వేగంగా నడుపుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని పోలీసు పట్టుకున్నాడు. ఎందుకంటే అతను వెళ్ళవలసిన వేగం కంటే ఎక్కువగా వెళ్తున్నాడు. ఆ వేగంగా వెళ్తున్నప్పుడు పట్టుకుని, అయ్యా నువ్వు 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాలి, నువ్వు 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నావు కనుక నేను నీకు ఫైన్ వేస్తానని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను పాస్టర్ గారిని, నేను సువార్త బోధించేవాడిని, ఈసారి నువ్వు నాకు మన్నింపు దయచేయి అని అడిగాడు. సరే నువ్వు పాస్టర్ గారు అని చెప్పావు కనుక నేను నీకు ఈ సమయానికి నేను మన్నింపు దయచేస్తున్నాను, నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఆ పాస్టర్ గారిని అతనికి కృప చూపించి వెళ్ళమని చెప్పినప్పుడు అతను 60 కిలోమీటర్లు వెళ్ళాలి కానీ కృప చూపించాడు కదా అని అతను మళ్ళీ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్స్ వేగంలో అయినా వెళ్ళకూడదు. కనుక దేవుడు మనకి కృప చూపించాడు కదా అని మనము ఆజ్ఞలు మనము మేరకూడదు. మనము దేవుని యొక్క కృపలో మనం ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, మనము దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం గైకొన్నప్పుడు ఏం చేస్తాం? దేవుడు ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని ధర్మశాస్త్రమునకును అదేవిధంగా దేవుని యొక్క సువార్తకును సంబంధం ఏమిటంటే మన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి మనం నడిచినప్పుడు దేవుని కృప మన పైన ఉంటుందని ఈ వాక్యము మనకు బోధిస్తుంది. కనుక దేవునికి విధేయులుగా ఉండి దేవుని కృపను మనం పొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ సువార్త మీ ధర్మశాస్త్రము 2 ఒకటని మీరు మాకు 5 దయచేశారని మేము నమ్ముతున్నాము. ప్రభా, మేము మీకు విధేయులుగా ఉన్నప్పుడు మా ప్రభా మా జీవితంలో ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చి మమ్మల్ని నీతిమంతులుగా ఉంచుతారు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.